మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ అపర మేధావిగా చెప్పుకునే వి ప్రకాష్ నిన్న ఒక ఛానల్ తన ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గురించి తన నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తెలంగాణ జాగృతిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు వి ప్రకాష్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అసలు తన గురించి మాట్లాడాలంటేనే అసలు చెప్పరాని పదాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఏమంటాడంటే, కవితమ్మ గారి నోట్లో వచ్చేటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి గారి నోట్లో వచ్చేటువంటి మాటలు ఒకే రకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలనే కవితమ్మ గారు మాట్లాడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇలా వి ప్రకాష్ గారిని మరోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరేంటో, నీ రాజకీయ జీవితం ఏంటో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మీరు హరీష్ రావు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫేక్ టీమ్, అంటే సోషల్ మీడియా ద్వారా కవితమ్మ గారిపై చేస్తున్నటువంటి ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నటువంటి టీంకు బహుశా మిమ్మల్ని లీడర్గా ఎంపిక చేసినట్టుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా భావిస్తూ ఉన్నది. కవితమ్మ గారి గురించి మాట్లాడే ముందు మీరే స్వయంగా 2023లో టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి కేసీఆర్ గారి అహంకారం కారణము, కేసీఆర్ గారు ప్రజలను కలవకపోవడమే కారణము. ఈ వైఖరి అటు కేసీఆర్కు ఇటు కేటీఆర్కు ఉండడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయింది, వాళ్ళ అహంకారమే కారణమని నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా మాట్లాడారు. మీరేమో ఇవాళ చక్కని పూస లెక్క, పార్టీ పట్ల విధేయులు లెక్క, హరీష్ రావు గారి పట్ల గొప్ప నాయకుడని ఆయనను ప్రచారం చేసేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం సిగ్గుచేటు. కవితమ్మ గారు ఏం పని చేశారు పార్టీలో? ఎందుకు సస్పెండ్ చేశారు కవితమ్మ గారిని? ఆనాటికి ఉన్నటువంటి పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ సరి అయినటువంటి క్యాడర్ను తగిన విధంగా ఆదుకోలేదు. కనీసం వాళ్ళతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ క్యాడర్ను నిర్లక్ష్యం చేశారు. ఉద్యమకారులను ఎవరిని కూడా గౌరవించలేదు. ఇటువంటి నష్టపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో అంతర్గతంగా తండ్రి గారితో అనేక సార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. వెసులుబాటు లేని సందర్భంలో లెటర్ ద్వారా రాసి తన అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, కేవలం పార్టీని సంస్కరించాలనేటువంటి లక్ష్యంతో. కానీ ఆమెనేమో సస్పెండ్ చేశారు. నోటికొచ్చినటువంటి మాట్లాడేటువంటి మీలాంటోలను ఇవాళ భజన బ్యాచీకి టీం లీడర్గా నియమించుకొని కవితమ్మ గారి పట్ల, కవితమ్మ గారి మీద ఇష్టం వచ్చినటువంటి మాట్లాడే ఒక బూత్ నాయకులుగా తయారు చేసి మిమ్మల్ని బజార్లో మీడియా మీద ఉసిగొలుపుతున్నారు. మీ గత చరిత్రను, మీరు గతంలో వ్యవహరించినటువంటి తీరును, మరి అనేక సార్లు మీరు కవితమ్మ గారి పక్షాన వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మీద తీసుకున్నటువంటి కార్యక్రమాల పట్ల, ఇంకా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం చేసినటువంటి నీటి వనరుల పట్ల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే కవితమ్మ గారిని అద్భుతంగా పొగిడి మాట్లాడారు కదా మీరు. కవితమ్మ గారు చేస్తున్న పోరాటం బ్రహ్మాండమైన పోరాటం అని చెప్పేసి మీరు రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చెప్పారు కదా. మరి ఈ నెల లేదా ఈ 6 నెలల కాలంలో ఏం మారిందని మీరు మీ వైఖరిని మార్చుకొని ఇవాళ భజన బ్యాచ్కి వంతాసు పాడుతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు జవాబు చెప్పాలి. దానికి జవాబు చెప్పకుండా మీరు ఇట్లా
మీడియాల ముందు కూర్చొని, ఛానళ్ళ ముందు కూర్చొని కవితమ్మ గారిని బదనాం చేస్తామంటే, అవహేళన చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని నేను ఈ సందర్భంగా ప్రకాష్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే ప్రకాష్ గారే కాదు, ఈ మధ్య చాలామంది సోకాల్ మీడియాలో అనేక అంశాల పట్ల మాట్లాడేటువంటి మేధావులు అనేటువంటి చెప్పుకునేటువంటి వాళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ చర్చా వేదికలలో లేదా ఛానళ్ళ ఇంటర్వ్యూలలో వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు కవిత పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నేను తెలంగాణ జాగృతి పక్షాన, అలాగే తెలంగాణ ప్రజల పక్షాన ఎవరైతే సోకాల్ విశ్లేషకులు అని చేసేది చెప్పుకొని మీడియాల ద్వారా, పత్రికల ద్వారా, వాళ్ళ యొక్క సొంత ఛానళ్ళ ద్వారా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కొక్కరైతే కవితమ్మ గారు పీకల దాకా అవినీతిలో కూరుకుపోయిందని మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు. ఇంకొకరేమో కవితమ్మ గారు బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తే నడుస్తుందని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకరేమో కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తే నడుస్తున్నది కవితమ్మ గారు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. మరొకరు బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ సౌండ్లో ఉండి కేసీఆర్ గారే నడిపిస్తున్నారు అనేటువంటి చెప్పేటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇలాంటి చౌకబారు మాటలు కావాలని కవితమ్మ గారికి వస్తున్నటువంటి ఆదరణ, తను ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల సమస్యల పోరాటం ద్వారా పరిష్కారం చేసుకోవడం ద్వారా ప్రజలలో తన జాగృతి కార్యక్రమాలు విస్తరించేటువంటి ఈ సందర్భంలో ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యే చేసిన అవినీతి భాగోతాలు, భూ కబ్జాల భాగోతాలు, లేదా ఇతర అవినీతి అనేక విషయాలు తెలిసినటువంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లోనే స్థానిక ప్రజల సమక్షంలో మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అంటే తనకు వస్తున్నటువంటి ఈ ఆదరణను, ప్రజల ద్వారా లభిస్తున్నటువంటి ఈ ఆదరణను తక్కువ చేయాలని ఆ రకంగా మీరు కనుక ఎవరైనా ఎవరి కుట్రలలో భాగస్వామ్యమై ఎవరికో లాలూచిపడి ఇలాంటి అవకతవకలు నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా జాగృతిగా హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ కొంతమంది విశ్లేషకుల పేరుతోని మేధావుల ముసుగు తొడుక్కొని మేమేమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ఒక భ్రమల్లో ఉండి అవాస్తవాలు, అవాక్కులు, చవాకులు పేలుతూ తెలంగాణ ప్రజానీకాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఉద్యమ నేల ఇది. కట్టుకథల్ని పుక్కిట పురాణాల్లో తీసుకొచ్చి చెప్తామంటే వినే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజానీకం లేదు. నిజాలను నిగ్గు తేల్చే పనిలో చాలా ముందు వరుసలో నిలబడినటువంటి చైతన్యవంతమైన సమాజం ఈ తెలంగాణలో ఉంది అనే విషయాన్ని మేధావి ముసుగులో ప్యాకేజీ స్టార్లుగా వర్ధిల్లుతున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి, కొంచెం ఆచితూచి మాట్లాడాలని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. స్ట్రైట్గా ఒక స్వయం ప్రకటిత మేధావి, గొలుసుకట్టు వ్యాపారి, కట్టుకథల సుపారిగా మారిండు. ఆ మేధావి సాయుధ పోరాటం నుంచి, విప్లవోద్యమం నుంచి, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం నుంచి ఇవాల్టి దాకా ఎక్కడైతే అవకాశం ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత తాను లోపలికి చొచ్చుకొని వచ్చి అందరి సహకారంతో జరిగినటువంటి, అందరి ఐక్యతతో జరిగినటువంటి పనులను తాను మాత్రమే అక్కడుండి నడిపించారనేటువంటిది అబద్ధపు అభూత కల్పనల ప్రచారం చేసుకోవడంలో దిట్టగా ఒక స్వయం ప్రకటిత మేధావి ఇప్పుడు కొంచెం టీవీ ఛానళ్ళలో విశ్లేషకుడిగా చెలామణి అవుతున్నాడు. విశ్లేషకుడు అంటే జ్ఞానవంతమైనటువంటి సమాజం కోసం, జ్ఞానవంతమైనటువంటి
ఆలోచనలను, జ్ఞానవంతమైనటువంటి విషయాలను చైతన్యవంతమైనటువంటి పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది. కానీ విశ్లేషకులు అనే పదానికి చెడ్డ పేరు తెస్తూ మేధావులు అనేటటువంటి వాళ్ళకు తలవంపులు తెచ్చేటట్టుగా భక్తు ఒక సుపారీ తీసుకున్న నేరస్తుడు ఎట్లా అయితే నేరాలు చేసుకుంటూ పోతాడో, ఘోరాలు చేసుకుంటూ పోతాడో, అట్లా ఒక నాయకుడికి ఊడిగం చేస్తూ, ఒక నాయకుడి మోచేతి నీళ్లు తాగుతూ తన విశ్లేషణలన్నీ కూడా కట్టుకథల పుక్కిట పురాణాలు అల్లుకొని తెలంగాణ ప్రజలపై రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించి ఇవాళ నేను మాట్లాడాల్సి వస్తున్నది. నేను సూటిగా చెప్పదలుచుకున్నా, ఈ గొలుసు కట్టు వ్యాపారాలు చేసి వచ్చిన ఓ స్వయం ప్రకటిత మేధావి, నువ్వు తీసుకున్నటువంటి ఈ కట్టుకథలు అల్లడంలో నువ్వు తీసుకున్నటువంటి సుపారీలను ఇక్కడ ప్రజలు పసిగట్టినారు, సమాజం బాగా గమనించి చూస్తూ ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, వదిలేస్తే నీ నోటికి హద్దు లేకుండా పోతున్నది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా. ఇక మీదట ఇది ఆపకపోతే, నిజాలు చెప్పడం మానుకొని అబద్ధాలు మాత్రమే నేను ప్రచారం చేస్తాననే పనిలో నువ్వు ఉంటే, నీ అబద్ధాల ఆట కట్టించడం, నిజాలేమిటో ప్రజలకు చెప్పడం మా బాధ్యతగా తీసుకొని మేము ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ పని మేము చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక నీటి మాటల పేరుతోని, నీతి కథల పేరుతోని నీతి కథలు వల్లించి అవినీతి సామ్రాజ్యానికి తొత్తుగా మారి 9 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని అనుభవించి ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా ఊడిగం చేసి అవకాశవాద పద్ధతిలో ఫలితాలు వచ్చినప్పుడు ఇది నా గొప్పతనమని, వైఫల్యాలు రాగానే నేను ఇప్పుడు వాళ్ళతో కలిసి లేనని ఈ కట్టుకథలు చెప్పేటటువంటి ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు కూడా ఆ పనిలో ఉన్నావు. ఊసరవల్లి కూడా సిగ్గుపడుతుంది ఇట్లాంటి మాటలు వింటే, నీలాంటి వాళ్ళని చూస్తే. ఉద్యమాల పేరుతోని, ప్రజా సంఘాల పేరుతోని మేధావితనాన్ని చూపిస్తూ ఇట్లా అబద్ధపు ప్రచారాల కోసం అమ్ముడిపోయి మాట్లాడితే ఇప్పుడున్న సమాజం ఇక ఊరుకోవడానికి సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా గ్రహించాలని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక గొప్ప నాయకుడి మరణం వెనుక మీ హస్తం ఉన్నదని, ఒక సామాజిక ఉద్యమ నేతను కోల్పోయినటువంటి సమాజం చాలా ఆరోపణలు చేసింది. కొన్ని సందర్భాల్లో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో తిరిగినాం అనేటటువంటి ప్రచారం కూడా ఉన్నది. నేను ఇప్పుడు ఆధారాలు లేకుండానో, లేకుంటే ఎవరో చెప్పారు కదానో అబద్ధాలను ప్రచారం చేసే ప్రయాణం నేను చేయను. కానీ ప్యాకేజీ స్టార్గా మారి ఇవాళ చాలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నానంటే, నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటల్ని, నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజలకు పంచే క్రమం లోపల ఒక అర్థవంతమైనటువంటి పద్ధతిలో, ఒక అర్థవంతమైనటువంటి మార్గంలో ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందించాల్సి ఉంటుంది. కానీ జ్ఞానవంతుడు అని చెప్పుకునే అజ్ఞానిగా మారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నావో ఒకసారి ఆలోచించుకోమని కూడా నేను సందర్భంగా చెప్తా ఉన్నాను. అన్నిటికంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులను, ప్రజా సమస్యలే పరమావధిగా, ప్రజాహితమే పరమావధిగా, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా దగాపడినటువంటి తెలంగాణను రక్షించుకోవడమే బాధ్యతగా, విస్మరించబడినటువంటి తెలంగాణ అభివృద్ధిని భవిష్యత్తులో ప్రమాదం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యతగా ముందుకు సాగుతున్న జాగృతి
వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిపైన ఒక పనిగా పెట్టుకొని ఒక నాయకుడు చెబుతూ ఉంటే నీ నోట పలుకుతూ ప్రతిరోజు అబద్ధ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ అబద్ధాల్లో కూడా ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నామంటే నువ్వేదో ఒక నియంత అయినట్టు, నువ్వేదో నీ చెప్పు చేతల్లో మా నాయకత్వము, మా సంఘాలు, లేకపోతే ఇక్కడ ఉన్నట్టు సమాజం అంతా నడవాలన్నట్టు నువ్వు ఇంట్లో కూర్చో అంటావు. నువ్వు అట్లా మాట్లాడితే బాగుండదంటావు. నువ్వు రాజకీయ పార్టీ పెట్టకు అంటావు. నువ్వు సాంస్కృతిక ఉద్యమం నడపమంటావు. నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, ఒకసారి నువ్వు ఆసుపత్రికి పోయి నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. నీ మానసిక స్థితి బాగాలేదు. నీ మానసిక స్థితి పైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పగటి కళలు కనేవాడు మాట్లాడతాడు. మా ప్రాంతంలో ఈ నాటకాలు వేసే దాంట్లో పిట్టల దూర అనే ఒక పాత్ర ఉంటుంది. ఒక్కొక్కసారి అది కూడా గుర్తుకొస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నావో తెలియదు, ఏం మాట్లాడుతావో తెలియదు. ఎవరివి నువ్వు నియంత్రించేటటువంటి స్థాయి నీకు ఎక్కడున్నది? నువ్వు ఒక్కడివే ఉద్యమం చేసినట్టు, నువ్వే ఉద్యమాన్ని నడిపినట్టు మాట్లాడుతూ ఉంటావు. ఇంకొకసారి అట్లా మాట్లాడితే ఖబర్దారు. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు వదిలేరు ఇక్కడ. వేలాది మంది ఉద్యమకారులు త్యాగాలు చేశారు ఇక్కడ. లక్షలాది మంది ప్రజలు కదిలి వచ్చి ఐక్యత చాటారు ఇక్కడ. మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా సంయమనం పాటించిన సమాజం ఇది. శాంతియుతంగా ఉద్యమించింది. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు 9 ఏళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు కదా, ఇంత విధ్వంసం జరుగుతుంటే నోరు మెదపలేదు ఎందుకు? ఏ అడుగులకు మడుగులో తినవు? ఎవరి మోచేతి నీళ్ళు తాగి సైలెంట్గా కూర్చున్నావు? ఎంతమంది మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు నీ ద్వారా జరిగినాయి అనేటువంటి ప్రచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నది. ఇక మీదట కవితక్క పేరు ఉచ్చరించేటటువంటి అర్హత నీకు లేదు. మళ్ళీ ఒకసారి నువ్వు కవితక్క గురించి మాట్లాడే ప్రయత్నం చేసిన, కవితక్కకు సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చి నీ బోడి పెత్తనాలు ఒకవేళ ప్రదర్శించాలని చూస్తే, ఆధారాలుంటే నేను సిద్ధంగా ఉన్నా. నీ దగ్గర ఆధారాలుంటే నేను సిద్ధంగా ఉన్నా. నిరాధారంగా మాట్లాడితే ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నా. నిరాధారమైనటువంటి ఆరోపణలు మాట్లాడుతూ నిందలు నేను వేస్తా అంటే బొంద పెడతాం. నిందలు వేసి కూర్చుంటానే వాళ్ళను బొంద పెడతాం. ఈ సమాజం నుంచి దూరంగా తరిమి కొడతాం. ఇప్పటికే చాలా సహనంగా, ఓపికగా మా నాయకురాలు మాకు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు చూడండి, పరిష్కరించండి, ఈ మురిగే కుక్కలు చాలా ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకండి, వాటి పని అవి చేస్తుంటాయి, మీరు సమాజ నిర్మాణంలో నిలబడండి అని చెప్తే మేము అటువైపు దృష్టి పెట్టి ఉన్నాం. కానీ అదే పనిగా పెట్టుకొని ఒక పెయిడ్ ఆర్టిస్టు పాత్రను పోషిస్తూ, ఆ మేధావితనానికి మచ్చతేస్తూ, ఆ విశ్లేషకులనే పదానికి మచ్చతేస్తూ, ఉద్యమకారులనే పదానికి మచ్చతేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాం. నేను వేరే పదజాలం వాడను, ఎందుకంటే నా గురించి మీకు కూడా తెలుసు. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా, సూటిగా, ధైర్యం లేక, చేవలేక, నిజాలని మాట్లాడేటటువంటి దమ్ము లేక, వాస్తవాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయోనని ఒక్కొక్కటిగా మీ అవినీతి అక్రమాల భాగోతాలు తీసి బయటపెట్టి ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతా ఉంటే తట్టుకోలేక మీరు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని సోషల్ మీడియాల పేరుతో, వాట్సాప్ల పేరుతో అడ్డగోలుగా కవితక్క పైన తప్పుడు వార్తా కథనాలను వండి వార్చే పనిలో ఉన్న నీచ సంస్కృతికి ఒడిగట్టిన గుంటనక్కల సమూహమా, మీ ఆటలు ఎక్కువ కాలం సాగవు. మీ ఆటలు కట్టించడం కోసం ఇక్కడ జ్ఞానవంతమైనటువంటి సమూహం ఒకటి సిద్ధంగా ఉన్నది. మీరు అనుకుంటున్నారు మేము ఏది పడితే అది
విశృంఖలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అయోమయానికి గురి చేస్తామని. మేమేమనుకుంటున్నామంటే జ్ఞానంతో, సేవతో, ప్రేమతో, మనుషులను మనుషుగా చూసినటువంటి పద్ధతులతో సమస్య పరిష్కారం చేసేటటువంటి సదుద్దేశంతో ముందుకెళ్ళి ప్రజల మనసులు గెలుచుకోవాలని ముందుకు సాగుతున్నాం. కాబట్టి విజయానికి దగ్గరగా మేమున్నాం. అనేక ఓటములు మూటగట్టుకొని ఉండి ఇక చివరి ఓటమి దీంతో ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితికి మీరున్నారు. కనీసం ఆలోచన చేసి ఇప్పటికైనా ఆ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని నేను హెచ్చరిస్తున్నా. ఇందులో కొంతమంది విశ్లేషకుల పేరుతో, మేధావుల పేరుతో ఈ కుట్రల కుంపట్లకు అమ్ముడుపోతూ మాట్లాడుతున్న వాళ్ళు కూడా విజ్ఞతతో ఆలోచించాలని, కొంచెం విచక్షణతో ఆలోచించాలని, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచించండి. నిజాలేమిటో మీరు నిగ్గు తేల్చండి. వాస్తవాల వైపు మీరు నిలబడండి. న్యాయం వైపు మీరు నిలబడండి. ఒక ఆడబిడ్డ అన్యాయానికి ఒడిగట్టి అన్యాయంగా బజారులో నిలబెట్టిన సందర్భం ఇది. ఆ ఆడబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆడబిడ్డ ఒంటరిగా లేదు. ఇప్పుడు ప్రజా సమూహం తోడైందనేటటువంటి విషయాన్ని ఈ కుట్రదారులకు తెలియజేయాలని నేను సమాజాన్ని కోరుతా ఉన్నా. చివరిగా జాగృతి సంస్థ ఇప్పటిదాకా తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. ఇకపై తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారేటటువంటి శక్తులపై పోరాడడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ నిరాఘాటంగా మేము మా అక్రమాలు, మా అవినీతి భాగవతాలు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తామని విర్రవీగేటటువంటి అధికార బలం, అంగబలం, అర్ధబలంతో విర్రవీగుతున్నటువంటి వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడానికి, వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఓడించడానికి జాగృతి సైన్యం సమూహం సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, మీడియా నుంచి కూడా బలమైనటువంటి సహకారాన్ని కోరుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.